వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే ఇప్పటి వరకు సెప్టెంబర్ మంత్ వరకు వచ్చేసాము. సో డిసెంబర్ వరకు ఈ ఎం అనే లెటర్‌కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. న్యూమరాలజిస్ట్. సో అది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నాన్న. ఎం అనే లెటర్ గనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు జనరల్‌గా? నాన్న ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 2024లో సెప్టెంబర్ మధ్యలో ఉన్నాము. సో బేసిక్‌గా లెటర్ ఎం ఈజ్ ఎ మాస్టర్ మైండ్ లెటర్. హ్మ్. ఈజ్ ఎ లెటర్ విత్ గుడ్ మేనేజింగ్ స్కిల్స్. అంటే మనీ మేనేజ్మెంట్‌లో గానీ, మాస్టర్ మైండ్‌లో గానీ, ఎడ్యుకేషన్‌లో గానీ టాపర్స్‌గా ఉంటారు. యూజువల్‌గా లెటర్ ఎం వాళ్ళు ఎనీబడీ. మనం హీరోస్ తీసుకుంటే మహేష్ బాబు కావచ్చు, వెల్ ఎడ్యుకేటెడ్, ఫారెన్‌లో చదువుకొని వచ్చారు. ముఖేష్ అంబానీ మనీ చదువుకున్నాడు, ఎలా సంపాదించి నేర్చుకున్నాడు. సో యూజువల్‌గా లెటర్ ఎం ఆర్ వెల్ బిహేవ్డ్, వెల్ మేనర్డ్. వీళ్ళ దగ్గర ఉండే మంచి లక్షణం ఏంటంటే, అమ్మాయి అయితే భర్తని, భర్త అయితే భార్యని చాలా గౌరవిస్తారు. ఇంట్లోనే కాదు, బయట, ఇంట్లో ఎక్కడైనా ఎవరు చూడకపోయినా, కెమెరాలు ఉన్నా లేకపోయినా అట్మోస్ట్ కేర్ టు ద ఫ్యామిలీ, వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ చాలా ప్రేమగా ఉంటారు. వీళ్ళు సంపాదించిన దాంట్లో మనకు తెలవాలని ఏం లేదు. బట్ దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ గుడ్ థింగ్స్. మంచి పనులకి మంచి మనసు ఉన్నవాళ్ళు లెటర్ ఎం. ఎం అంటే మంచి, ఎం అంటే మనసు. సో లెటర్ ఎం అనేది సంఖ్యాబలం 4. 4 అనేది రాహు. సో ఈ రాహు 2 రకాలు ఎం. ఒకడు మంచి రాహు, ఒకడు చెడ్డ. చెడ్డ అంటే మన రాక్షస లక్షణాలు. సో పాజిటివే తీసుకుందాం ఫస్ట్. మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, ఒక్కసారిగా నేమ్ ఫేమ్లోకి వచ్చేస్తారు. అంటే ఒక బ్యాంగ్ లాగా వస్తారు. అండ్ దే స్టే లైక్ స్టార్స్ ఫర్ ఎవర్. వయసు పెరుగుతున్నా వీళ్ళేం డౌన్ కారు. అప్స్ అండ్ డౌన్స్ చూడరు. గ్రాఫ్ అప్ 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 అప్. సో దే ఆర్ బార్న్ టు క్రియేట్ హిస్టరీ, టు మేక్ అదర్స్ లివ్. ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోవడానికి ఒక గొప్ప మనసు ఉన్నోళ్ళు లెటర్ ఎం. అండ్ నేను ఈ స్టార్సే కాదు, చాలామంది చూశాను. ₹1,00,000 సంపాదిస్తే కూడా 5,000, 6,000 దానం చేసే గొప్ప మనసు ఉన్న వాళ్ళు లెటర్ ఎం వాళ్ళు చాలామంది. సో లెటర్ ఎంలో నెగిటివ్ ఉంటే స్వార్థం పెరిగిపోతుంది. లెటర్ ఎం 2 రకాలు. ఒకటి ఇతరుల్ని మోసం చేసే ఎం. ఇంకొక ఎం వాళ్ళే విక్టిమ్ అయిపోతారు. సో రీసెంట్గా మనం కలకట్టాలో ఆ అమ్మాయిని చూసాము. ఇంకొక సంవత్సరం చదువుకొని ఉంటే బిడ్డ కొన్ని లక్షలాది మందికి వైద్య వృత్తిలో సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాల్సిన లెటర్ ఎం. అసలు ఆ ఇన్సిడెంట్స్ నాకు 1 వీక్ 10 డేస్ మా పాపని కాలేజ్ పంపించాలన్నా కూడా నాకు చేతులు కాళ్ళు ఆడలేదు. సమాజం ఎట్టెళ్తుందో అర్థం కావట్లేదు. అంటే నెగిటివ్ ఎం అంటే పిలుస్తుంది. ఎంతోమంది ఉంటారు. పాజిటివ్ ఎంలో ఉంటే నోబడి విల్ టచ్. నెగిటివ్ ఎంలో ఉంటే దాడులు, బలవ్వడము, విక్టిమైజ్ అవ్వడము. సో మనం ఎప్పుడు కూడా మన పిల్లలకు మనం ఇచ్చే మొదటి ఆస్తి మంచి పేరు సార్. డేట్ ఆఫ్ బర్త్ మార్చలేము. సో డేట్ ఆఫ్ బర్త్ దేవుడిచ్చిన దాని ప్రకారం నామకరణం చేసుకొని దాన్నే వాడాలి. మళ్ళీ ముద్దు పేర్లు ఫ్యాషన్ అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు ఉంది, మమత అంటే మమ్ము, మమ్మీ, మానస అంటే మను, మణి, మంజుల అని మంజు అంటున్నారు. సో పేర్లు కత్తిరిస్తే ఆయుష్ కట్. పరిపూర్ణమైన పూజ, పరిపూర్ణమైన తిండి. ఎవరైనా ఇంటికి వస్తే పరిపూర్ణ గ్లాస్ నిండా నీళ్ళు ఇస్తేనే కరెక్ట్. సగం పూజ, సగం తిండి, సగం నీళ్ళు అపచారం. పేర్లు కట్ కాకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా పేరులో వైబ్రేషన్స్ పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయా, ఇది చెక్ చేసుకోవాలి. ఈ ఎం నెగిటివ్ అంటే ఎంకి రాహు దోషం పోవడానికి గోమేధికం వేసుకుంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్, దుష్టులు కళ్ళు పడే ఎఫెక్ట్ మ్యాక్సిమం తగ్గుతుంది. గోమేధికం మోర్ దెన్ 4 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే ఈ రాహు దోషాల నుంచి మనం బయటపడతాము. ఇంకొక ఉపాయం ఏంటంటే మెడలో సిల్వర్ చైన్. సిల్వర్ అంటే మనకు చంద్రుడి ప్రభావం చల్లగా పెడుతుంది, దుష్టుల్ని కొంచెం దూరం చేస్తుంటుంది. ఆ నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా ఉంటాయి. మూడవది, యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ కాకుండా యాజ్ ఎ కామన్ మ్యాన్, భవానీ, దుర్గా అమ్మ మంత్రాలు కానీ, శివుడిని జస్ట్ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ చాంటింగ్ చేసుకున్న శివుడు రాహుని కంట్రోల్లో పెడతాడు. సో ఎప్పుడైతే శివుడి దయకు మనం పాత్రలు అవుతామో
వి బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఆ మన చుట్టూ ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీ చేరి ఈ దుష్టులు మనకు దూరం అవుతారు. లెటర్ ఎం ఆడబిడ్డల్ని మెయిన్గా మనం కాపాడుకోవాలి. నెగిటివ్లో ఉంటే, పాజిటివ్లో ఉంటే వాళ్ళు ఎంతమందికి తిరిగినా ఏం కాదు. వీఆర్ వరీడ్ అబౌట్ నెగిటివ్ ఎం. సో గోమేధికం ధరించాలి, శివుడి మంత్రాన్ని జపించుకోవడం మనకు సర్వశక్తుల్ని ఇస్తుంది. అండ్ ఐ హ్యావ్ ఫెల్ట్ పర్సనల్లీ అండి, నేను ఎంతోమందికి సలహా ఇవ్వడం, చాలామంది మీరు న్యూమరాలజిస్టు, మీరు డాక్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హిందూని, హిందూ ధర్మంలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఆ టెంపుల్స్లో ఎనర్జీ తెలుసు. అది అందరం మంచి పంచుకుందాం, మంచి చేద్దాం. ఇప్పుడు అన్నదానము అందరూ చేయలేరు, ఓం నమః శివాయ అనుకోవడానికి ఏముంది, ఇట్ డజంట్ కాస్ట్ మచ్. ఎస్. సో మన ప్రోగ్రామ్ చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 hours వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 years వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమిస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము, అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 weeks or 4 weeks ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపికి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది, ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి.